జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. ఇరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది 5 వన్నెల చీర గట్టి ఒగలుగులు కూచున్నది. 5 వన్నెల చీర గట్టి ఒగలుగులు కూచున్నది. నిదురలోన వచ్చి నన్ను పలుకరించుచున్నది. నిదురలోన వచ్చి నన్ను పలుకరించుచున్నది. కదలక నేనుండి నాను కథలు చెప్పుచున్నది. కదలక నేనుండి నాను కథలు చెప్పుచున్నది. ఇరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది 5 వన్నెల చీర గట్టి ఒగలుగులు కూచున్నది. ఆడదానా నన్నది ఆడించుదానా నన్నది. ఆడదానా నన్నది ఆడించుదానా నన్నది. ఆట తెలిసిన వారి దగ్గరనే నాడలేనంటున్నది. ఇరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది 5 వన్నెల చీర గట్టి ఒగలుగులు కూచున్నది. పెళ్లిగాలేదన్నది పిల్లలున్నారన్నది. పెళ్లిగాలేదన్నది పిల్లలున్నారన్నది. పిల్లలకు పేరు పెట్టి పెంచుతున్నానన్నది. పిల్లలకు పేరు పెట్టి పెంచుతున్నానన్నది. ఇరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది 5 వన్నెల చీర గట్టి ఒగలుగులు కూచున్నది. 3 గుణముల చిన్నది లోకమంతా నాదన్నది. 3 గుణముల చిన్నది లోకమంతా నాదన్నది. గుణములేని వారి దగ్గర నేనుండలేనంటున్నది. గుణములేని వారి దగ్గర నేనుండలేనంటున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది 5 వన్నెల చీర గట్టి ఒగలుగులు కూచున్నది. పాపయానే
ఊరిలోన పశ్చిమాన వీధిలోన పాపయానే, ఊరిలోన పశ్చిమాన వీధిలోన ఎరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది. 5 వన్నెల చీర గట్టి వగలుగులు కూచున్నది. చిదంబరులు చూపిన చిన్నదాని రూపము, చిదంబరులు చూపిన చిన్నదాని రూపము, శాంతనందుని చూచి నేనుండలేనంటున్నది. శాంతనందుని చూసి నేనుండలేనంటున్నది. ఎరుకయానే చిన్నది ఒంటి మేడలోనున్నది. 5 వన్నెల చీర గట్టి వగలుగులు కూచున్నది. జై సద్గురు ప్రభు మకరాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురుదేవ. జై గురు స్వామి, జై గురు. ఇది నిన్న జరిగినటువంటి విషయంలో నిమిత్త మాత్రముగా కూర్చున్నామంటే కూర్చున్నామను, చేయి తిప్పాలంటే చేయి అన్నిటికీ చేయి తిప్పడమే, అన్నిటికీ అక్షతలే, అన్నిటికీ పూలే. అట్లా అక్షతలై అట్లా పూలై అని అంటా ఉంటాం. కానీ అది భావానికి వేయాలా అనేటువంటిది అన్నిటికీ చేయి తిప్పడమే, అన్నిటికీ అక్షింతలే, అన్నిటికీ పూలే. ఇలా ఏమి చేస్తున్నామో తెలియదు, ఏ భావం పొందామో తెలియదు. అన్ని తామసికమైనటువంటి పద్ధతులలో, లేదంటే కొంతమంది ఏమిటంటే బిగ్గరగా కైలాసానికో వైకుంఠానికో వినబడేటట్టుగా అరుస్తూ పూజలు చేస్తారు. గట్టిగా బిగ్గరగా కైలాసానికో వైకుంఠానికో వినపడేటట్లుగా అరుస్తూ పూజలు చేస్తారు. ఇది ఇంకా మరి అధ్వాన్నం. ఇవన్నీ బహిర్ముఖమైనటువంటి అహంకారాన్ని బలపరిచేటటువంటి పద్ధతులు. వీటి వల్ల ఏమి ప్రయోజనం లేదు. సరి అయిన పద్ధతిలో ఎట్లా పూజకు విలువ ఏమి అంటే, సరి అయిన పద్ధతిలో, సూక్ష్మమైన పద్ధతిలో తనలో ఉన్నటువంటి శరీర ప్రాణ మనోబుద్ధులను చైతన్య స్థితిలో లీనం చేసేటటువంటి పని పేరు పూజ. పూజ అంటే ఏమి? సరైన పద్ధతిలో, సూక్ష్మమైనటువంటి పద్ధతిలో తనలో ఉన్నటువంటి శరీర ప్రాణ మనోబుద్ధులను చైతన్య స్థితిలో లీనం చేసేటటువంటి పని పేరు పూజ అంటారు. అలా ఎవరైతే చేస్తారో ప్రతిరోజు వాళ్ళు ఒక సత్యాన్ని గ్రహిస్తారట. ఆ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వారు ప్రతిరోజు సత్యాన్ని గ్రహిస్తారట. ఆవాహయామి అనగానే అష్టప్రకృతుల యందు వ్యాపించి ఉన్నటువంటి కళని ఆయన తన యందు మొట్టమొదట ఆవహింపజేసుకొని, ఆవాహయామి అనగానే ఏముండాలా నీ మధ్యలో? అష్టప్రకృతుల యందు వ్యాపించి ఉన్నటువంటి, అంటే 5 పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3 ఆ 5 ఇవి అష్టప్రకృతులు. ఈ అష్టప్రకృతుల యందు వ్యాపించి ఉన్నటువంటి కళని ఆయన తన యందు మొట్టమొదట ఆవహింపజేసుకొని ఆ కళని ఆయన అర్చించేటటువంటి అర్చనామూర్తి యందు ఆవహింపజేస్తున్నాడు.
ఆవాహింపజేస్తున్నాడు. ఆవాహయామి అంటే ఇది ఎక్కడ అష్టప్రకృతుల యందు వ్యాపించేటువంటి ఆ కళని, ఆ చైతన్యమూర్తిని ఆయన తన యందు మొట్టమొదట ఆవహింపజేసుకొని ఆ కళని ఆయన అర్చించేటటువంటి అర్చనామూర్తి యందు ఆవహింపజేస్తున్నాడు. ఎవరైతే ఎక్కడైతే అర్చన ఏం చేస్తున్నావో ఆ అర్చనామూర్తిని ఆ అర్చనామూర్తి యందు, అందుకే మనము ముందర పసుపు బొమ్మలు 3 చేసుకుంటాం. పసుపు బొమ్మలు 3 చేసుకొని దానికి పొగుదారం వేసుకొని అవే మనం చేసేటువంటి అర్చనామూర్తులు, వాటిలోకి ఆవాహనం చేసుకుంటాం. అది బాహ్యంలో చేసేటువంటి స్థూల పూజ. కానీ నీవు అంతరంగా సూక్ష్మ శరీరంతో చేయగలిగేటువంటి సరైనటువంటి పద్ధతిలో, సూక్ష్మమైనటువంటి పద్ధతిలో తనలో ఉన్నటువంటి శరీర ప్రాణ మనో బుద్ధులను చైతన్య స్థితిలో లీనం చేసేటువంటి పని పేరే పూజ. కాబట్టి ఆ విధంగా వాటిని తన అర్చనామూర్తి యందు, ఆ సద్గురుమూర్తి యందు ఆవేశింపజేస్తున్నాడు. ఆ కళని పిలవటాన్ని, ఆ కళని అతిథిగా పిలవడాన్ని, ఆ శ్రీ కళని, ఆ ఈశ్వరుణ్ణి, ఆ ఈశ్వరీయమైనటువంటి ప్రకాశాన్ని తన హృదయములోకి ఆహ్వానించడానికి ఆవాహన అని పేరు. తన హృదయంలోకి ఆహ్వానం చేసుకోవాల. ప్రార్థన చేస్తా అంటే మాట్లాడుతూ ఉంటారు, పూజ జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు, ఊరిని అట్లా పూలే ఇట్లా పూలే అని అంటూ ఉంటాం. చూడండి, పూజ అనేటువంటి స్థితి ఎట్లా ఉండాలో, ఎంత నిశ్శబ్దంగా. ఇలా చేసి దాన్ని పునఃపున్మని మనోన్మని అవస్థల వరకు ఉత్క్రమణం చెందించి, ఆ పునః అంటే ఉగోగుమట్టి ఉన్మని మనోన్మని శరీరానికంతా ఉన్మీలమయ్యే స్థితిగా ఏర్పాటు చేసుకొని, మనోన్మని మనస్సుకు దాన్ని, ఆ వ్యవస్థను అందే రీతిగా ప్రవర్తనలో అంతర్ముఖంగా ఉత్క్రమణం చెందించి సర్వవ్యాపక ప్రకాశ స్థితిని అనుభూతి చెంది, ఉన్నది ప్రకాశమే, ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయాన్ని పొందిన తర్వాత లీలామాత్రముగా దేహాన్ని పనిముట్టుగా ఒక గడ్డిపోత వలె చూచేటటువంటి స్థితిలో క్రిందకు దిగి వచ్చేయటానికి ఉద్వాసన అని పేరు. ఎప్పుడైతే ఆ స్థితిలో ఆవాహన చేసావో, ఆవాహనం చేసిన తర్వాత కడకు ఉద్వాసన చేసే వరకు నువ్వు 16 పూజలు అర్పణ చేస్తావు. ఆవాహనం, సింహాసనం, తర్వాత పాదములు గడగడం, మళ్ళా హస్తములు గడగడం, మళ్ళా ముఖము గడగడం, ఇట్లా 16 సేవలు చేస్తూ వస్తావు. చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్వాసన అనేసాటికి వచ్చేదలికే ఉన్నది బ్రహ్మమే, ఉన్నది ఈశ్వరుడే, ఆ ఉన్నది ప్రకాశమే అనేటువంటి నిర్ణయాన్ని పొందిన తర్వాత లీలామాత్రంగా దేహాన్ని పనిముట్టుగా ఒక గడ్డిపోత వలె చూచేటటువంటి స్థితిలో క్రిందకు దిగి వచ్చేయటానికి ఉద్వాసన అని పేరు. తిరిగి నీ సూక్ష్మ శరీరముతో సర్వము అంతర్ముఖంగా అర్పణ చేసి, అవి మనసుతో చేసేటువంటి పూజలు ఉన్నాయి చూడండి, మనసుతో చేసే పంచపూజలు అంటారు. లం పృథివ్యాత్మనే గంధ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః గంధం సమర్పయామి. అట్లా భూమితో ఏవైతే వచ్చినాయో కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము, అవి అర్పణ చేయడం. అట్లా మనసుతో సర్వార్పణ చేసి ఆ పంచపూజల్లో
గురువుకు అర్పణ చేసి అప్పటికి మళ్ళీ ఈ శరీరాన్ని ఇది గడ్డిపోత వలె చూచేటటువంటి స్థితిలో కిందకు దిగి వచ్చేయడానికి ఉద్వాసన అని పేరు. అలా వచ్చేటప్పుడు ప్రతిమలో పెరుమాళ్ళు ఎక్కడ అన్న ప్రశ్న వేశారు. ప్రతిమలో పెరుమాళ్ళు ఎక్కడ అన్నటువంటి ప్రశ్న వేశారు. ఏమంటున్నామట? దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే పూజా మందిరము తెరచి ఎదురుగా ఉన్నటువంటి రోజు పూజించేటటువంటి అర్చనామూర్తిని చూపెట్టి ఇదిగో దేవుడు అన్నమాట. అది ఎవరికి సరిపోతుందంటే 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలకి సరిపోతుంది. దేవుడు ఎక్కడున్నాడమ్మా అని అడిగాడంటూ అనుకో ఇంట్లో, ఇగో మనము పూజ చేసేటువంటి మందిరాన్ని తెరిచి ఆ చిత్రపటాలన్నీ చూపించి ఇదిగో ఈ దేవుడు ఫలానా, ఈ దేవుడు ఫలానా, ఈ దేవుడు ఫలానా అని చూపించవచ్చు. ఎవరికి? పిల్లలకు. ఎంత వయసు ఉన్న వాళ్ళకు? 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళకు. 8 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలకి సరిపోతుంది. లేదా సంవత్సరం నుంచి 8 ఏళ్ల చూపు నిలబడినటువంటి పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే 8 ఏళ్ల వయసు వరకు సరిపోతుంది. అర్చనామూర్తి దైవం ఎవరికయ్యా? బాల్యం లోపల ఉన్నటువంటి వారికి. బాల్యం దాటినటువంటి వారందరికీ కూడా అంతర్యాగం చెయ్యటం నేర్పాలి. బాల్యం లోపల ఉన్నటువంటి వారికి అయితే సరిపోతుంది ఈ అర్చనామూర్తులు దైవం అని చెప్పితే. బాల్యం దాటినటువంటి వారందరికీ కూడా అంతర్యాగం చేయటం నేర్పాలి. రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణాతర్పిత అని లలితా సహస్ర నామములో ఉంది. ఈ రహస్యమైన యాగము అంటే ఏమిటో తెలియాలి. ఆ క్రమం ఏమిటో తెలియాలి. ఆ తర్పణ అంటే ఏమిటో తెలియాలి. ఆ రహస్యములో ఆ తర్పణ చేసేటప్పుడు తాను ఎట్లా లేకుండా పోతున్నాడో తెలియాలి. మరో నామం ఉంది దీనికి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సదుర్లభో. బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ఆరాధన అంతర్ముఖములో చెయ్యవలసినదే, కానీ బహిర్ముఖంలో చేసేదైతే కాదు. ఆరాధన అనేది నీవు అంతర్ముఖములో చేయవలసిందే కానీ బహిర్ముఖంలో చేసేదైతే కాదు. ఇది కేవలం పలక బల్బం లాంటిది. బల్బం లాంటిది. కేవలము పలక బల్బం లాంటిది. ఆలు దిద్దానండి అంటే ఎప్పటికీ ఆల దగ్గరే ఉంటే ప్రయోజనం ఏమీ ఉంది చెప్పండి? కాబట్టి భావన బలాత్ భక్తిరుత్తమా. ఈశ్వరుడికి నాకు అభేదం అనేటటువంటి భక్తి భావనని, పరతత్వ భావనని, తన్మయత్వ భావనని, తత్వమసి భావనని సర్వస్య శరణాగతి ద్వారా పొందమని చెప్తున్నారు. అందుకు భావనా బలం మానవుడికి ఎందుకు ఇవ్వబడిందయ్యా అంటే ఈ స్థితిని పొందడానికి. ఈ భావనా బలము మానవుడికి ఎందుకు ఇవ్వబడిందయ్యా అంటే ఈ స్థితిని పొందడానికి. ఇలా ఎవరైతే పొందారో వాడికి ఇప్పుడు పెరుమాళ్ళు ఎదురుగుండా కనబడుతున్న అర్చనామూర్తిలో ఆరోపించబడినటువంటి పెరుమాళ్ల లీల. కాబట్టి ద్వైతంతో చెప్పబడేటటువంటి, ద్వైధీభావంతో చెప్పబడేటటువంటి అన్నిటినీ ఈ ఒక్క మాటతో తుడిచేశారన్నమాట. ఏమని?
ప్రతిమలో లేని పెరుమాళ్ల లీల, లేక తోచిన ఎరుక లేనిదే అనుచు, లేనే లేదనుచు, నీకీ కీలు గురినిచే ఎరుకైతే చాలు అని ఈ కందార్థంలో ఒక్క మాటతో తుడిచేశారు. నాకు వివాహం అయ్యింది, అయినప్పుడు మాది విజయవాడే కాబట్టి మమ్మల్ని అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. శ్రీమతి గారిని, వారి తల్లిదండ్రులను అంటే మా మామగారు, మా అత్తగారు, మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్ళాం. వెళితే, అయ్యా మీరు వెళ్ళి అమ్మ దర్శనానికి వెళ్ళి రండి, నేను బయట కూర్చుంటాను అన్నాను. అందరూ వైపరీత్యా ధోరణిలో చూశారు, వ్యతిరేక ధోరణిలో చూశారు. వీడేమిటి వివాహం అవగానే ఇలా తయారయ్యాడు అని. వెళ్ళి వచ్చిన వాళ్ళని అడిగాను, అమ్మ దర్శనం అయ్యిందా అని. అయ్యింది బాగా అన్నారు. ఏమి కనపడింది అన్నాను. అమ్మ ఏ చీర కట్టారు, ఏ అలంకారం చేశారు, ఏ ఆభరణాలు పెట్టారు, ఇలా ఆ వివరాలు, ఆ వర్ణనంతా చెప్పారు వాళ్ళు. అమ్మకు ఏ కలర్ చీర కట్టారు, ఏమి ఆభరణాలు వేశారు, ఎలా కనపడింది అని ఆ వర్ణనంతా చెప్పినారు. తీర్థం, ప్రసాదం, ఆశీర్వచనం, మంత్ర పుష్పం, పూజ బాగా చేశారు, అర్చకులు బాగా ఆదరించారు, ప్రసాదం బాగా పెట్టారు, ఇలా చెప్పారు. ఇట్లా ఏం దర్శనం చేసుకున్నారు మీరు అమ్మను అని అడిగితే ఈ విధంగా చెప్పారు. ఇంతేనా అమ్మ అంటే అన్నాను. ఇదేనా అమ్మని చూడడం అంటే? ఇదే అమ్మని చూడడం అయితే లక్షల సంవత్సరాల నుంచి చూసినా అదే ఉంది కదా. లక్షల సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నారు అమ్మ ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడా కదా. లక్షల సంవత్సరాల నుంచి చూసినా అదే ఉంది కదా. మరి ఈ మాత్రం దానికి ఇంత కష్టపడి కొండెక్కి పైకెక్కి ఆకీలో నిలబడి ఓ తోసుకొని నెట్టుకుంటూ పోయి 2 నిమిషాల పాటు చూసినటువంటి దాన్ని 20 నిమిషాల పాటు నిలబెట్టుకొని 20 నిమిషాల తర్వాత మర్చిపోవడమేనా? 20 నిమిషాల పాటు నీ మదిలో పెట్టుకుంటేది 20 నిమిషాల తర్వాత మర్చిపోవడమేనా? ఇదేనా అమ్మ దర్శనం అంటే? ఇదేనా అమ్మ దయ అంటే? అంటే అందరికీ విప్లవాత్మకమైన ధోరణిలో, వైపరీత్యా ధోరణిలో కనపడిందన్నమాట. ఇదేమి వ్యతిరేక వాక్యాలన్నీ చెప్తున్నాడు, విపరీతమైనటువంటి వాక్యాలన్నీ ధోరణిలో ఉన్నాడు అని కనపడింది వాళ్ళకి. అమ్మని చూడడం అంటే అది కాదు. అప్పుడు వివరణ చెప్తున్నాడు. అమ్మ అంటే ఏమిటో తెలిసి చూడాలి, అమ్మ అంటే ఏమిటో అయ్యి చూడాలి. అలాంటి అద్వైత సిద్ధి కలిగినప్పుడు మాత్రమే ప్రతిమలో లేని పెరుమాళ్ల లీల అర్థమవుతుంది. యథార్థ దర్శనం లేకపోతే ఈ జీవితం వృథా కదా. ఎన్నిసార్లు పోయి చూసినామో ఆ దుర్గమ్మను, ఎన్ని లక్షల జన్మలెత్తి చూసినావో ఆ దుర్గమ్మను కదా. యథార్థ దర్శనం లేకపోతే జీవితం వృథా కదా మరి అని అదే ప్రశ్నతో 22 ఏళ్లకు పెళ్లి అయితే 28 ఏళ్లకు అమ్మ దర్శనం అయ్యేంత వరకు ఆ ప్రశ్న వేధిస్తూనే ఉంది. అమ్మ యథార్థ దర్శనం అవ్వలేదని 8 ఏళ్ల పాటు ప్రయత్నం చేస్తే దొరికిన మార్గాలన్నిటిలో అప్పటికి రాని అమ్మ దర్శనం కాలేదు. అప్పటికి కానీ అది తీరలేదు. ఒక్కసారి అమ్మ దర్శనం అయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది. ఎలా కావాలంటే అలా పలుకుతుంది. నీకు అమ్మకు భేదం లేకుండా పలుకుతుంది. అలా లేక తోచిన ఎరుక
ఇప్పుడు నిజానికి ఇప్పుడు అక్కడ అమ్మ ఉందా అంటే యథార్థ దర్శనం కలిగిన వాడికేమో అంతటా ఉంది. ఈ యథార్థ దర్శనం లేని వాడికి ఆ విగ్రహంలో మాత్రమే ఉంది. ఈ యథార్థ దర్శనం లేని వాడికి ఆ విగ్రహంలో మాత్రమే ఉంది. మరి ఆ చూచినంతసేపు మాత్రమే ఉంది ఆ దివ్యత్వం. ఎంతసేపు నిలబడుతుందంటే వాడికే తెలీదు. ఒక్క రెప్పపాటు ఉంటుందో 10 నిమిషాలు ఉంటుందో ఏమవుతుందో తెలియదు. ఇలాంటి సందర్భం నా జీవితంలో మరొకసారి జరిగింది. ఇటువంటి సందర్భము నేను కళ్యాణం చేసుకొని నూతన దంపతులను అమ్మవారి దర్శనానికి తీసుకుపోయినప్పటికీ మళ్ళీ తర్వాత ఇలాంటి దర్శనం నా జీవితంలో మరొకసారి జరిగింది. ఎక్కడ అంటే మా అబ్బాయిని తీసుకొని పుట్టు వెంట్రుకలు తీయించాలని అందరూ చెబితే తిరుపతికి వెళ్ళినాం. వెళ్ళి పిల్లవాడిని ఎత్తుకొని నిలబడ్డా. ఎంతకీ కదలదే లైను. పిల్లని ఎత్తుకొని నిలబడినా దర్శనానికి పోవాలని. ఎంతటికీ కదలదు లైను. దరిదాపు 23:30 గంటలు పిల్లవాడిని ఎత్తుకుని నిలబడ్డాను. ఆ రోజుల్లో ఈ సౌకర్యాలు ఏవి లేవు. క్యూ కాంప్లెక్స్లు లేవు, కూర్చోటాలు లేవు, ఏమీ లేవు. నిలబడి 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 ఎంతసేపు నిలబడ్డానయ్యా అంటే కడకట్టు ప్రాణమైపోయింది. ప్రాణం అవశిష్టమైపోయే దశ వరకు అలా నిలబడి ఉన్నా. వేరే మార్గాంతరం లేదు. ఆనాడు వెంకటేశ్వర స్వామికి యథార్థముగా మొరబెట్టుకున్నా, నాయనా ఏమిటయ్యా ఇలాంటి పని చేశావు? అంతటా చూడగలిగే దివ్యత్వాన్ని ఈ జన్మకిస్తే ఆ క్యూలో నిలబడి ఆ క్యూకి ఈ యాతన పడి ఎప్పటికో పోయిన తర్వాత యాతనామయం దేహం కాదు కదా. దేహములో ఉండగానే యాతనామయమైనటువంటి జీవనాన్ని ప్రసాదించావేమయ్యా. నేను మట్టుకు ఇక జన్మలో ఏనాటికి క్యూలో నిలబడి నిన్ను చూడనయ్యా బాబు. నేను రాగానే నీవు ఎక్కడ ఉన్నా సరే నిన్ను తలచిన వెంటనే నాకు దర్శనమిస్తేనే నేను నీ జోలికి వస్తాను. లేకపోతే నీకు నాకు రామ్ రామ్ అని చెప్పేసా అంతే. నీకు నాకు టుక్కుల్ అని చెప్పిన. కారణం ఏమిటయ్యా అంటే ఆ తీవ్రతమైనటువంటి బాధ వల్ల భద్రాద్రి రామశతకం అలాగే భద్రాచల రామదాసు కీర్తనలు గుర్తొచ్చాయి అప్పుడు నాకు. ఎందుకంటే ఆ తీవ్రమైన దుఃఖంలో భక్తుడు భగవంతుణ్ణి అబ్బా ఇలా శిక్షించావేంటయ్యా అని గట్టిగా అడుగుతాడు అన్నమాట. చూడండి, భద్రాద్రి రామశతకము అంటే ఈ సాంప్రదాయంలోనే రాసినటువంటి గ్రంథం. ఇది ప్రతి ఒక్కరూ ప్రాథమిక దశలో బాగా విచారించాల. ఇంకా భద్రాచల రామదాసు కీర్తనలు గుర్తొచ్చాయి అప్పుడు నాకు. ఎందుకంటే ఆ తీవ్రమైన దుఃఖంలో భక్తుడు భగవంతుణ్ణి అబ్బా ఇలా శిక్షించావేంటయ్యా అని గట్టిగా అడుగుతాడు అన్నమాట. అది శిక్ష కాదయ్యా, శిక్షణ. అది శిక్ష కాదు, శిక్షణ అని తెలియజేస్తాడు భగవంతుడు. ఇంకా ఆనాటి నుంచి నాకు భగవంతుడికి ఇబ్బంది లేదు. నేను ఏ కష్టాలు పడి భగవద్ దర్శనానికి వెళ్ళను. తలచినంత మాత్రమునే తలచిన చోటనే సాక్షాత్ యథార్థ దర్శనాన్ని అనుగ్రహించాడు ఈశ్వరుడు. నువ్వు ఎప్పుడు తలంపు చేస్తావో అప్పుడు నీవు అంతర్ముఖంగా నీ సూక్ష్మ శరీరంలో ఆవాహనం చేసుకుంటే అప్పుడే దర్శింపబడతాడు. కాబట్టి నేను ఎక్కడ కావాలంటే అక్కడ భగవద్ దర్శనం ఈ జన్మలో సిద్ధించినటువంటి ఈశ్వర వరదానం.
ఈ జన్మలో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించగలిగేటువంటి ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరదానం. నాకు ఆ వరం ఇచ్చాడు ఈశ్వర వరదానం. ఈశ్వర కృప, సద్గురు దేవుల కృప, మార్గదర్శకాన్ని చూపించినటువంటి వారు సద్గురువులు. ఆ యొక్క అంతర్ముఖంగా నిన్ను నీవు దర్శింపగలిగేటువంటి స్థితి, నీచే ఆ ఈశ్వర వరదానం పొందేటువంటి స్థితిని, ఆ ఈశ్వర కృపను, ఆ మార్గాన్ని ఎవరైతే చూపించారో వారు సద్గురు దేవుల కృప. కాబట్టి అట్లా మనం జీవించి నేను స్థానంలో, నేను అనేటువంటి స్థానంలో ఈశ్వరుణ్ణి గనక పెడితే, అర్థం చేసి ఆడ సింహాసనం వేసి ఆ అధిష్టానంలో కుజ్జల జల పీఠముపై నిలిపి అంటాడు ఈ కందార్థాల్లోనే ఒక చోట. ఆ ఉజ్జల జలముపై పీఠం వేసి ఆ ఈశ్వర స్వరూపాన్ని నిలిపి ఆ సద్గురువుల కృప. కాబట్టి అట్లా మనం జీవించి నేను స్థానంలో ఈశ్వరుణ్ణి గనక పెడితే అప్పుడేమైపోయిందంటే నీ యొక్క చర్య, ప్రతిచర్య అంతా ఈశ్వరీయం అయిపోయింది. సర్వం గురువార్పణమస్తు, సర్వము గురువుకు అర్పణ చేసేటువంటి స్థితి కలిగింది. అలా ఈశ్వరీయమైనటువంటి స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావా? పరీక్ష చేసుకో. క్వశ్చన్. అలా ఈశ్వరీయం అయిపోయినటువంటి స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావా అంటే కర్మవశాత్తుగా ఉన్నటువంటి వాడు లేడు. కర్మవశాత్తుగా ఉన్నటువంటి వాడు లేడు. కానీ వాడి ఇంద్రియములు ప్రారబ్ధ కర్మ చేత చెలించినట్లుగా, వ్యవహరించినట్లుగా కనబడుతూ ఉంది. వాని కథ ఎట్లా ఉంది అప్ప అంటే కర్మవశాత్తుగా ఉన్నటువంటి వాడు లేడు. కానీ వాడి ఇంద్రియములు అంటే వాడి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, 24 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 24 ఇంద్రియాలు ప్రారబ్ధ కర్మ చేత చెలించినట్లుగా వ్యవహరించినట్టుగా కనబడతా ఉంది. కానీ ఆ వ్యవహారము ఇతరులలో అంటే దాని యందు సంగత్వం కలిగినటువంటి ఇతర జీవులు గాని, ఇతర మనుషులు గాని, వారిలో చైతన్య దీప్తి, ఒక ఉత్తమమైనటువంటి మార్పు, ప్రకాశ లక్షణము మేల్కొంటుంది. అలా జీవితమంతా దైవీ ప్రణాళికలో భాగమైపోతుంది. ఇలా దైవీ ప్రణాళికలో భాగమైపోయినటువంటి సర్వస్య శరణాగతి స్థితిలో నిలకడ చెంది ఇది ఈ సమయానికి చెయ్యాలి, ఇది ఈ సమయానికి చెయ్యకూడదు, సమయానికి తినాలి, సమయానికి పడుకోవాలి, సమయానికి లేవాలి, ఇలాంటి ప్రాథమికమైనటువంటి క్రమశిక్షణలు వీరికి వర్తించవు. ఎందుకంటే ఈశ్వర ఆజ్ఞానుసారము చేస్తాం. ఇవేమి పట్టించవు. ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు నిద్రపోతాము, ఎప్పుడు పడుకుంటాము, ఎప్పుడు లేస్తాము. ఒక్కరోజు ఆవిడ రాదు, నిద్రాదేవి ఏం చేస్తాం? ఒక్కొక్క రోజు ఆవిడ రాదు, ఒక్కొక్క రోజు రాకుండా పోతుంది ఆ నిద్రాదేవి. ఏం చేస్తాం? మేము పిలవం, వస్తే పొమ్మనము. అందుకని మేము పిలవము, వస్తే పొమ్మనము. అందుకని అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిలో ఏమంటారంటే పూని నిద్ర పోరాదు, పూని నిద్రపోరాదు. నేను నిద్రపోవాలనేటువంటి పట్టుదలతో పట్టుబట్టి నిద్రపోరాదు. పూని నిద్ర మానరాదు. బలత్కారంగా నిద్ర, నేను ఈ సమయానికి లేయాలని నిద్ర మానరాదు. నిద్రలో అతి భద్రముగా ఉన్నది నిజ గురు విద్య. నిద్రలో అతి భద్రంగా ఉంది నిజ గురు విద్య. ఇది తెలిసిన వాడే నిజమగు శివయోగి అంటారు. కాబట్టి ఇవి అన్నీ వచ్చిపోయేవి. కాబట్టి రాకడా పోకడా, ఆ నిద్రకి రాకడా పోకడా ఉంది. ఆ నిద్రకి రాకడా పోకడా ఉంది. నీ మెలకువకి
రాకడా పోకడా ఉంది. ఆ కళకి రాకడా పోకడా ఉంది. ఈ జీవుడు దేవుడవ్వటం రాకడా పోకడగా ఉంది. ఆ దేవుడు ఈ జీవుడవటం కూడా రాకడా పోకడగా ఉంది. ఓహం నేనెవరు, ఓహం కస్త్వం వద అంటారు కదా. నేను ఎవరు అన్న ప్రశ్న కలిగిందట బ్రహ్మమునకు, జీవునకు కాదు. ఎవరికి కలిగింది? బ్రహ్మమునకు. జీవునకు కాదు, బ్రహ్మమునకు కలిగింది. కాబట్టి సర్వవ్యాపక చైతన్యముగా ఉన్నటువంటి చైతన్య అచైతన్యమైనటువంటి జడస్థాయికి దిగి వచ్చింది. తనను తాను తెలుసుకోవడానికి తెలుసుకొని పునః తన స్వరూప జ్ఞానాన్ని పొంది తాను సర్వవ్యాపక చైతన్యమని తెలుసుకొని తనను తాను లేకుండా పోగొట్టుకుందట. పరమాత్మ స్థితి యందు, అచల స్థితి యందు, బయలు స్థితి యందు ఇంతేనయ్యా మొత్తం అని అంతా కూడా సృష్టి ఎందుకు చెయ్యబడిందయ్యా అంటే ఇగో ఇందుకోసం చేయబడిందన్నారు అవతార పురుషులు. మిగిలినవన్నీ అసలు పనులు కావు, అవన్నీ అవి లీలలు అన్నారు. చూడండి, ఓహం నేనెవరు అన్న ప్రశ్న కలిగిందట. ఎవరికి? బ్రహ్మమునకు. జీవునికి కాదు, బ్రహ్మమునికే కలిగింది. కాబట్టి సర్వవ్యాపక చైతన్యముగా ఉన్నటువంటి చైతన్యం, సర్వవ్యాపక చైతన్యంగా ఉన్నటువంటి ఆ చైతన్యం అచైతన్యమైనటువంటి జడస్థాయికి దిగి వచ్చింది. అచైతన్యమైనటువంటి జడస్థాయికి దిగి వచ్చింది, జీవునిగా దిగొచ్చింది. ముందు సదా బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మస్వరూపానికి ప్రశ్న కలిగింది, నేనెవరు అని. ఆ నేనెవరు అన్నప్పుడు అచైతన్యమైనటువంటి జడస్థాయికి దిగి వచ్చింది. తనను తాను తెలుసుకోవడానికి తెలుసుకొని మళ్ళా పునః తన స్వరూప జ్ఞానాన్ని పొంది తాను సర్వవ్యాపక చైతన్యమని తెలుసుకొని తనను తాను లేకుండా పోగొట్టుకుందట. మళ్ళీ ఈ విధంగా మెట్లెక్కి అధిగచ్చతి స్థానానికి వెళ్ళి అప్పుడు పోగొట్టుకుందట. పరమాత్మ స్థితి యందు, అచల స్థితి యందు, బయలు స్థితి యందు ఇంతేనయ్యా మొత్తం పని అంతా కూడా ఇంతే. సృష్టి ఎందుకు చేయబడిందయ్యా అంటే ఇగో ఇందుకోసమే చేయబడింది అన్నారు. నువ్వు మోక్ష స్థితిని పొందడానికి, అవతార పురుషులు నిన్ను నీవు తెలియబడడానికి. మిగిలినవన్నీ అసలు పనులు కావు, అవన్నీ అవి లీలలు అన్నారు. మిగిలినవన్నీ ఇవన్నీ లీలలు. ఒక సంసారాన్ని కట్టుకొని, ఒక ఇంత భూమిని కట్టుకొని, వ్యవహారం చేసేటువంటి ఒక తోటను కట్టుకొని, ఇవన్నీ లీలలు. వాడు వీణ్ణి చంపి మహాభారత యుద్ధములో 18 అక్షోణుల సేనని దగ్గర ఉండి మరీ శ్రీకృష్ణుడు చేయింపజేశాడు. ఏమిటయ్యా ఈ పని చేశావు, ఇంత పెద్ద పని చేశావేంటయ్యా, ఇంతమంది పోయేటట్టు చేశావేమిటయ్యా అంటే అది కూడా నా అవతార కార్యక్రమంలో నా లీలలో భాగమే పో అన్నాడు. అది కూడా నా అవతారాలు ఎత్తుకుంటూ వచ్చాడు కదా, నా అవతార కార్యక్రమాలలో నా లీలలో భాగమే పో అన్నాడు. ఏమిటి? అంత రక్తపాతం ప్రపంచ యుద్ధం లాంటిదన్నమాట. అది లక్షలాది మంది చనిపోయారు, కోట్లాది మంది చనిపోయారు. ఆ ప్రభావం తర్వాత చాలా సంవత్సరాల పాటు అసలు గడ్డి కూడా మొలవని దశలోనికి వెళ్ళిపోయింది. ఆ వాడబడినటువంటి అస్త్ర ప్రయోగాల వల్ల ఈనాడు ఉపయోగించే మీట్లో పెట్టుకోమ్మా సుజాతమ్మా. ఏమైంది?
ఆ రక్తపాతం ప్రపంచ యుద్ధం లాంటిదన్నమాట. అది లక్షలాది మంది చనిపోయారు, కోట్లాది మంది చనిపోయారు. ఆ ప్రభావం తర్వాత చాలా సంవత్సరాల పాటు అసలు గడ్డి కూడా మొలవని దశలోనికి వెళ్ళిపోయింది. ఆ వాడ ఆ వాడబడినటువంటి అస్త్ర ప్రయోగాల వల్ల ఈనాడు ఉపయోగించేటువంటి అణ్వాస్త్రాలు ఆనాడు కూడా ఉన్నాయి. అలాంటి తీవ్రమైనటువంటి యుద్ధాలు జరిగి అంత పెద్ద పని జరిగితే ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అడిగితే గాంధారీదేవి ఏమయ్యా ఇలా చేశావేంటి అని అడిగితే, ఇదంతా నా అవతార కార్యక్రమంలో భాగమే, నా లీలలో భాగమే అన్నాడట. ఏమయ్యా 100 మంది పిల్లలు నాకు, 100 మందిని ఇట్లా చేస్తేవి అని అడిగిందంట గాంధారీదేవి. అడిగితే అది కూడా నా అవతారంలో లీలా అన్నాడంట. చిన్నప్పుడు వెన్న ముద్దులు యశోద పెడితే తిన్నది ఎట్లా ఎట్లా లీలో, చిన్నప్పుడు యశోదకు 14 భువన పాండములను తన నోటి యందు దర్శింపజేయడం ఎలా లీలో, అక్రూరుడు సంధ్యావందనం కోసము ఆగి శ్రీకృష్ణ పరమాత్మను రథములో కూర్చోబెట్టి సంధ్యా సమయంలో వెళ్ళి సంధ్యావందనంకి అర్ఘ్యం ఇవ్వబోతుంటే అర్ఘ్యం ప్రధాన కాలంలో కృష్ణ పరమాత్మ మహావిష్ణువై ఆదినారాయణుడై సూర్యనారాయణుడై యథార్థ దర్శనం ఇస్తే వెనక్కి తిరిగి చూస్తే రథంలో ఉన్నటువంటి బాలకృష్ణుడు కళ్ళెదురుగా ఉన్నటువంటి ఆదినారాయణుడు ఏకముగా దర్శించినటువంటి అక్రూర వరదుడు, అది కూడా లీలే. మధురానగరంలో కురూపి అయినటువంటి తుభ్యను తన స్పర్శ మాత్రం చేత సౌందర్యవతిగా మార్చడం కూడా లీలే. తన స్పర్శ మాత్రం చేత సౌందర్యవతిగా మార్చడం కూడా లీలే. ధర్మరాజు జూదం ఆడుతుంటే సహాయానికి రాకపోవడం కూడా లీలే. లక్క ఇంట్లో దహనం అయిపోయే వాళ్ళని తాను ప్రక్కన ఉండి నిమిత్త మాత్రముగా కాపాడటం కూడా లీలే. ఇలా కృష్ణావతార ఘట్టాలన్నీ లీలలే. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఆయుధం ధరింప, నేను ఆయుధం ధరింప అర్జునుడు చెప్పాడు ఆ మాట. ఇద్దరు కూర్చొని అడిగినప్పుడు దాన్ని ఆయుధం ధరింప అని నెయ్యముగా ఒక ప్రశ్న ఊరకయే మాట సాయము చేయువాడా అని ఉంది పద్యంలో. అది ఉత్పకమాల అనేమో ఇదేమి ఉపప్లయము. ఇద్దరు దగ్గరగా వచ్చి, ఎవరు, దుర్యోధనుడు అర్జునుడు. మొదట దుర్యోధనుడేమో వస్తాడు, ఆయన శయనమై ఉంటాడు, పడుకొని ఉంటాడు కృష్ణ భగవానుడు. పడుకొని ఉన్నప్పుడు వచ్చి ముందు దుర్యోధనుడు వచ్చి కాళ్ళ కాడ కొంత గ్యాప్ ఉంటుంది కూర్చోవడానికి. ఈ యాదవుని పాదాల దగ్గర నేను కూర్చోవడమా అనేటువంటి అహంకారంతో పోయి తలపాటున కూర్చుంటాడు. ఇంకో వేరే కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. కూర్చుంటానే మళ్ళీ తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి పాద నమస్కారం చేసుకొని పాదాల దగ్గర కూర్చుంటాడు. ఇతను వీడు పాదదాసి అని భావన చెందుతాడు అహంకారంతో. భావన చెందితే అప్పుడు ఆయన తల ఎత్తి లేస్తానే మొట్టమొదట అర్జునుడే కనపడతాడు. అందుకు అర్జున్నే పిలుస్తాడు, బావా ఎప్పుడు వచ్చితివి అని. అట్లా అర్జున్ని హెచ్చరిస్తానే, నేను ముందు వచ్చినా నన్ను బలకరించవు, వాడిని ముందుగా ఆయన చూశాడు కాబట్టి ఆయన బలకరించాడు. ఈయన తలపాటు ఉండేవాడు, కళ్ళు ముందరకు ఉంటాయి కాబట్టి, ఈయన వెనకలు ఉన్నాడు కాబట్టి కనపడిలే. ఆయన్నే ముందు పలకరించినాడు. అప్పుడు పలకరించినప్పుడు అడుగుతాడు, ఎవరు నువ్వు, నీకేమేమి కావాలా, నీకేమేమి కావాలా అని అడిగితే, నాకు నువ్వు ఒక్కనివి చాలని అర్జునుడు అడుగుతాడు. మా మొత్తము పెద్దలు, గురువులు, పురువృద్ధులు
ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరినీ ఆ యొక్క రథాలను, ఆ యొక్క గుర్రాలను, అవన్నీ తనకే కావాలనేటువంటి స్థితిగా ఆయన అడుగుతాడు. అవన్నీ ఆయనకి ఇచ్చి ఒక్కడే వీళ్ళ పక్షం చేస్తాడు. అంతమంది బలం ఉన్నటువంటి వారి పక్క కాకుండా 5 మందే ఉన్నారు వీళ్ళు. 5 మంది బలం ఉన్నటువంటి పక్కన చేరి ఇంత లీల చేస్తాడు. అప్పుడు ఏమంటాడు, చూడప్ప, నేనైతే ఆయుధం ధరింప, నేను ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను. నెయ్యముగా ఒక ప్రశ్న ఊరకయ్యే మాట సాయము చేయువాడ. వినయంగా నేను ఇట్లా పోండి, ఇట్లా చేయండి అని ఒక మాట సాయము చేస్తా. ఆయుధం పట్టినాడు నాకెందుకు అనుకునేదానికి చేస్తాడు. దుర్యోధనుడు ఈ ఆయుధం పట్టనటువంటి వాడు నాకెందుకు అని ఇడిచిపెడతాడు. ఆయన కోరుతాడు, నువ్వు చాలు నాకు ముందరుంటేను అని. అప్పుడు పరమాత్మ ఎప్పుడు మాట సాయమట. పరమాత్మ మాట అంటే సంకల్పం అంతే, స్ఫూర్తి. కాబట్టి గురువు కూడా శిష్యుణ్ణి ఎలా మేల్కొల్పుతాడయ్యా అంటే స్ఫురణ ద్వారా, స్ఫూర్తి ద్వారా. ఈశ్వరానుగ్రహం అంటే స్ఫురణ, స్ఫూర్తి. ఆ సమయానికి నీకు దివ్యత్వం స్ఫురించేటట్టుగా చేస్తాడు. ఆ సమయానికి నీకు ముక్త లక్షణాన్ని స్ఫురించేటట్టు చేస్తారు. ఆ సమయానికి నీకు స్వరూప జ్ఞానం స్ఫురించేటట్టు చేస్తాడు. అఖండమైనటువంటి సామర్థ్యం వచ్చేటట్టు చేస్తాడు. ఆయన యొక్క స్పర్శతో వాడి యొక్క జీవనం మారిపోతుంది. ఆయన యొక్క దృష్టితో వాడి జీవితం మారిపోతుంది. ఆయన యొక్క వాక్యంతో వాడి జీవితం మారిపోతుంది. ఒక్క వాక్యం చాలు, ఒక్క సూచన చాలు, ఒక్క దర్శనం చాలు, ఈ క్షణ చాలు. అటువంటి మహానుభావులు, సద్గురుమూర్తులు ఎంతో మంది భారతావనిలో ఆ సేతు హిమాచలం నడయాడినటువంటి భూమి జ్ఞానభూమి. అది దివ్య భూమి, యోగ భూమి, కర్మభూమి. అటువంటి చోట జన్మించి కూడా వేద జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని, నవ్య జీవనాన్ని అందిపుచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది. మన భూమి వేద భూమి, మన అమ్మ అన్నపూర్ణ అని ఓ పాట వస్తుంది. ఈయన వాడినాడు సినిమాలో. ఎవరు అంటే మాధవయ్య ఏమో ఆయన పేరు. సపాటు ఎటు లేదు, సాటైనా లేదు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మన అమ్మ అన్నపూర్ణ, మన భూమి వేద భూమి. చూడు, ఈ విధంగా ఉంది మన భూమి వేద భూమిగా. ఆ సమయానికి నీకు ముక్త లక్షణాన్ని స్మరించేటట్టుగా చేస్తారు. ఆ సమయానికి నీకు స్వరూప జ్ఞానం స్మరించేటట్టుగా చేస్తాడు గురువుగారు. ఆ అఖండమైనటువంటి సామర్థ్యం వచ్చేటట్టు చేస్తాడు. ఆయన యొక్క స్పర్శతో వాడి యొక్క జీవనం మారిపోతుంది. ఆయన యొక్క దృష్టితో వాడి జీవితం మారిపోతుంది. ఆయన యొక్క వాక్యముతో వాడి జీవితం మారిపోతుంది. ఒక్క వాక్యం చాలు ఆయన నుంచి, ఒక్క సూచన చాలు, ఒక్క దర్శనం చాలు, ఈ క్షణ చాలు. అటువంటి మహానుభావులు, సద్గురుమూర్తులు ఎంతో మంది భారతావనిలో ఆ సేతు హిమాచలం నడయాడినటువంటి భూమి జ్ఞానభూమి. అటువంటి మహానుభావులు మన భారతావనిలో నడయాడినటువంటి, వాళ్ళు నడిచినటువంటి, వాళ్ళు తిరిగినటువంటి ఈ భూమి జ్ఞానభూమి. ఇదే దివ్య భూమి, యోగ భూమి, కర్మభూమి. అటువంటి చోట జన్మించి కూడా వేద జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని, నవ్య జీవనాన్ని అందిపుచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి లక్షణముతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
అలా దైవీ ప్రణాళికలో భాగమై జీవించే వారు ఎవరైతే ఉన్నారో తమ ఆజీవన పర్యంతము నిరంతరము నీవు జీవించే జీవకాలం అంతా కూడా పరోపకారం తప్ప మరొకటి లేని వారు ఎవరైతే ఉన్నారో నాకిది కావాలి అని కోరని వారు ఎవరైతే ఉన్నారో నాకిది కావాలి, ఇది నేను అనుభవించాలి అని కోరని వారు ఎవరైతే ఉన్నారో, ఇచ్చా నిర్ణయము లేని వారు ఎవరైతే ఉన్నారో అంటే కోరిక లేనివారు, లేక తోచిన ఎరుక లేనే లేదనుచు నీకీ కీలు గురునిచే ఎరుకైతే చాలు. చూడు, లేక తోచిన ఎరుక లేనే లేదనుచు నీకీ కీలు గురునిచే ఎరుకైతే చాలు. నీకేమో అఖండ ఎరుక ఉన్నట్లు తోస్తోందట. తోచగానే గురు స్ఫురణ పూర్తి కలుగుతానే ఇది లేనిది కదా అని, ఇంతే లేనిది కదా అని స్ఫూర్తి కలగగానే అది లేకుండా పోతుంది. ఆ స్ఫురణ కలగగానే లేకుండా పోతుంది. ఇది కీలు అంటే మాయ కదా, ఇది లేనిది ఆయ కదా. సూచన వాక్యాలు అంటే 1-2 మాటలే ఉంటాయి. మాయ కదా, ఇది లేనిది కదా, ఇట్లా సూచన వాక్యాలు అంటే 1-2 మాటలే ఉంటాయి అంతే. తత్వమసి అంతే. దానికి విశేష వ్యాఖ్యానం మనం చెప్పుకుంటున్నాం. నిజానికి మాట్లాడితే మహనీయులైన వారు పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చేయలే. గంట సేపు కావాలి నాకు, ఇంకొంచేపు కాలం ఇస్తే ఇంకా కొంత మాట్లాడతా. అట్లా యథార్థమైనటువంటి స్థితిలో తీవ్ర ముముక్షు అయినటువంటి వాడికి, తీవ్ర వైరాగ్య సంపన్నుడికి ఒక్క మాట, ఒక్క స్మరణ, ఒక్క స్ఫూర్తి, ఒక్క సంజ్ఞ గురువు యొక్క మనసులో కదిలితే శిష్యుడికి తెలియాలి. గురువు యొక్క హృదయములో కదిలితే శిష్యుడికి తెలియాలి. గురువు యొక్క సంకల్పంలో కదిలితే శిష్యుడికి తెలియాలి. గురువు దేశకేంద్రుడై ఉండి మౌన వ్యాఖ్యగా చూస్తే చాలు, శిష్యుడికి తెలియాలి. అలా శిష్యుడు ఎదగాలి. ఇది శిష్యుడు ఎదగవలసినటువంటి క్రమం. అంతేగాని బుర్ర బద్దలు కొట్టుకునేటట్టు, పుంఖాలు రాసుకునేటట్టు, యంత్రాలు పట్టుకొని వినేటట్టు, ఎప్పుడు యంత్రాలు పెట్టుకొని వినేటట్టు, ఎప్పుడు చూసినా శ్రవణమే, జీవితకాలమంతా శ్రవణమే. ఎప్పుడు వింటూనే ఉంటాడు అంతే. వాడి జీవితకాలమంతా వింటూనే ఉంటాడు అంతే. ఈ శ్రవణం ఎప్పటికీ మననము అవ్వదు. వింటానే ఉంటాడు కానీ ఈ శ్రవణము ఎప్పటికీ కూడా మననం అవ్వదు. ఈ మననం ఎప్పటికీ నిధి అవ్వదు. శ్రవణ మనన నిధి అంటే నీ మదిలో స్థిరపడదు. నిధి ఎప్పటికీ ధ్యాస అవ్వదు. ధ్యాస అవ్వకపోతే దర్శనము అవ్వదు. దర్శనం అవ్వకపోతే త్యాగము అవ్వదు, త్యాగం రాదు. త్యాగం అవ్వకపోతే అమృతతత్వం అవ్వదు. కాబట్టి ఎదగవలసినటువంటి అవసరం నిజ శిష్యునికి ఉంది. నువ్వు ఎదగవలసినటువంటి అవసరము నిజ శిష్యునికి ఉంది. నిజ గురువుని ఆశ్రయించి ఎలా పోగొట్టుకోవాలయ్యా ఈ ఎరుకని అంటే, లేకాదోచిన ఎరుక లేనే లేదనుచు నీకీ కీలు గురునీచే ఎరుకైతే, నువ్వు గురువు వల్ల ఇది ప్రత్యక్షంగా తెలియబడితే చాలు. ఉళ్ళక్కవు ఎరుక ఏమైతుంది? ఉళ్ళక్కి. అప్పుడు లేనిదైతుంది, అబద్ధమైతుంది. ఉళ్ళక్కి అన్నది అవ్యయీభావము. నిజానికి దానికి అర్థం లేదు నిఘంటువులో. ఉళ్ళక్కి అంటే లేనిది అని అర్థం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నిజానికి ఉళ్ళక్కి అనే పేరు మీద ఏమీ లేదు. నిఘంటువులు ఎదిగితే దొరకదు. పూర్వము మన సంస్కృతిలో, సంప్రదాయాలలో వరుసగా పిల్లలు చనిపోతూ ఉంటే, ఆ తరువాత పుట్టినటువంటి పిల్లలు
ఒక వరుసగా పాపం పూర్వం ఏదో కారణాల వల్ల 6-7 చనిపోయి 8వ వాడు పుట్టాడు అనుకోండి, అంటే అష్టమ గర్భం, అంటే కృష్ణావతారంలాగా అన్నమాట. మొదట 7 పోయి 8వ వాడు అష్టమ గర్భం నిలబడుతుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఉళ్ళక్కి అబద్ధాలు అని పేరు పెట్టేవారు. అంటే వీడు ఉంటాడో లేదో చివరి నిమిషం దాకా తెలియదు అన్నమాట. వీడు బతికి బట్ట కడతాడో లేదో అనే సందేహం ఉంటుందన్నమాట. అందుకని వాడికి 10వ రోజున ఉళ్ళక్కి అబద్ధాలు అని పేరు పెడతారు. అలా పేరు పెట్టబడిన వాడు శతాయుర్ధాయముతో జీవిస్తాడు. ఉళ్ళక్కి అని ఎవరికైతే పేరు పెడతారో, అబద్ధం వీడు అని పేరు పెడతారో, అలా పేరు పెట్టబడినటువంటి వాడు 100 ఏళ్ళు జీవనంగా జీవిస్తాడంట. శతాయుర్ధాయంతో జీవిస్తాడు. వింతైన విషయం అది. నా ఎరుకలో ఉన్నారు. తెల్లపల్లిలో అబద్ధాలు గారు అని ఉండేవారు. అబద్ధాలు గారు అని పేరు పెట్టినారంట ఆయనకు. ఆయన ఎరుకలో ఆయనకు గుర్తుపడినటువంటి ఒక ఆయన ఉన్నాడు చల్లపల్లిలో. కృష్ణా జిల్లా తెల్లపల్లి, ఇది మండలం, తెల్లపల్లి మండలం అనే ఊరు. తెల్లపల్లిలో అబద్ధాలు గారు అని ఉండేవారు. మహా అద్భుతముగా పాడేవారు. వారు ఏకనామం చేస్తే హరే మేహర్, హరే మేహర్, మేహర్ మేహర్, హరే హరే, హరే బాబా, హరే బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, అట్లా ఆ విధంగా పాడేవారు. 1 నిమిషం కాలం ఉంది, కరెంటు పోయింది. ఇట్లా హరే మేహర్, హరే మేహర్, మేహర్ మేహర్, హరే హరే, హరే బాబా, మేహర్ బాబా, హరే హరే అని ఏకనామం గుక్క తిప్పుకోకుండా, ఊపిరి పీల్చకుండా, నిజానికి మహాబంధం అంటే ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. చాలామంది మహాబంధం అంటే ఉడ్వాణ బంధం, మూలబంధం, జాలాంధర బంధాన్ని వేసి మౌనంగా కూర్చొని రాయి వలె బిగుసుకుపోయి ఉంటారు. ఆయన మహాబంధ స్థితిలో మనసుని నిలిపి, శ్వాసను సహస్రారంలో నిలిపి ఉంచి ఏకనామాన్ని గుక్క తిప్పుకోకుండా ఉంటారు. 40 నిమిషాలు కాదు ఏకనామం. అక్కడ ఏకాహం అన్నమాట, ఒకటే అహం. అక్కడ 1 రోజు జరుగుతుంది. 1 రోజు జరిగితే సింహభాగం అబద్ధాలు. ఏమైంది అక్కడ? సింహభాగం అబద్ధాలు. అబద్ధాలు గారే ఏకనామం చెప్తారన్నమాట. అక్కడ 1 రోజు ఏకనామం జరిగేటప్పుడు ఎవరయ్యా బాగా చెప్పేవారు అంటే సింహభాగం, అంటే పెద్ద భాగం, కరెక్ట్గా పెద్దగా చెప్పేటువంటి వాళ్ళు ఎవరప్ప అంటే అబద్ధాలు గారే ఏకనామం చెప్తారన్నమాట. అలా చూశాను వారిని నేను. అలాంటి మహనీయులు ఏదో యోగం అంటే ఆటగా, కాలక్షేపానికి నేర్చుకునేటువంటి రోజులు ఇవి. అప్పుడు నేను ఆయన చూసినప్పుడు ఇది కాదు పద్ధతి. మహాబంధ స్థితిలో నిలకడ చెంది సృష్టిని సహస్రారంలో నిలిపి ఏకనామాన్ని ఊర్ధ్వగతిలో నడపగలిగేటటువంటి సమర్థవంతుడై ఉండాలి. వాడు నిజమైన యోగి. ఆ నామము నామి ఏకమైపోతారప్పుడు. ఆ నామం ఏమైంది? ఆ నామి అంటే ఆ పేరు ఏకమైపోతారప్పుడు. వేర్వేరుగా లేరు. ఆ ఈశ్వర సాక్షాత్కార సిద్ధి కలిగేస్తుంది. అన్యదా ఉండదప్పుడుగా. సాయుధ్యముక్తి అంటే ఎక్కడో శరీరం విడిచాక ఏర్పడేది కాదు. సాయుధ్యముక్తి అంటే ఈ రీతిగా ఏర్పడుతుంది. ఇలా పొందిన వారు సిద్ధులు. ఇలా ఎవరైతే ఉన్నారో
లేనిది కదా అనేటటువంటి స్ఫురణ పూర్తి కలగగానే ఎరుక విడిచేసింది. ఉళ్ళక్కవు ఎరుక లేక తోచిన ఉళ్ళక్కవు ఎరుక లేక తోచిన ఎరుక ఎరుక లేక తోచిన ఎరుక లేనే లేదనుచు నీకీ కీలు గురునిచే ఎరుకైతే చాలు ఉళ్ళక్కవు ఎరుకా సుశీల. మళ్ళా సుశీల అన్నారు కింద. ఈ లేనెరుక స్థితి ఎందు ఉన్నవాడెవ్వడో వాడే సుశీల. అంటే ఈ లేని ఎరుక స్థితి ఎందు ఎవరైతే ఉన్నారో వారే సుశీల. సర్వధర్మాచరణ పరాయణుడు కూడా సుశీలే. అతనేమిటంటే జీవభావం ఆత్మభావం మధ్యలో ఎరుక విడిచినటువంటి వాడు కూడా సుశీలే. వీటికి కాలం సరిపోయింది. తర్వాత మంగళం చెప్దాం. మంగళం మంగళము మంగళంబు మహనీయ గురునకు మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవా. Oh.